రైతు సోదరులకు నమస్కారం అండి. శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పలరాజు. మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మిర్చిలో నాటు వేసిన దగ్గర నుంచి 45 రోజుల వరకు ఏమేమి ఫెర్టిలైజర్ వేసుకోవాలనే విషయం గురించి తెలియజేస్తాను ఈ యొక్క వీడియోలో. ప్రజెంట్ మనము నాటు వేసే ముందు మొక్కలకు అయితే ప్రతి ఒక్కరు కూడా కాపర్లో ముంచి పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనం పాటు చేసి అచ్చుతోలుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎకరానికి వచ్చేసి మెగా పవర్ 2 బ్యాగులు, డిఏపి 1 బ్యాగు, నెక్స్ట్ దాంట్లో మన రీజెంట్ వారి పిప్రోనిన్ గ్రాన్యువల్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ఎకరానికి 8 కిలోల చొప్పున వాడుకోవాలి. ఆ విధంగా అన్నీ కూడా కలిపి మెగా పవరు, డిఏపి, రీజెంట్ గ్రాన్యువల్స్ ఇవి 3 కూడా కలిపి మిక్స్ చేసుకొని చల్లుకొని మంచిగా అచ్చుతోలుకొని మొక్కలు పెట్టుకోవాలి. అది ఫస్ట్ దాపా ఎరువు అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ దాపా ఎరువు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 to 20 డేస్ 15 డేస్కి మనం నెక్స్ట్ ఏం పెట్టుకోవాలంటే 14-35-14 అంటే ప్రతి ఫెర్టిలైజర్లో కూడా ఉండేటువంటి ఫార్ములేషన్ ఎన్పీకే అంటే ఏంటిది? ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు డిఏపి చెప్పినాం. ఫస్ట్ డిఏపిలో ఉండేది ఏంది? 18-46-0. 18 అంటే ఏముంటుంది? ఎన్ అనేది 18, 46 అనేది పి, కే అనేది 0 అన్నమాట. ఎన్పీకే మన డిఏపిలో మనకు 18-46-0% అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పేటువంటిది సెకండ్ డోస్ వచ్చేసి మనం ఫెర్టిలైజరు 14-35-14 అనేది ఎన్ అంటే నైట్రోజన్, పి మనకు 35 అనేది పి ఫాస్ఫరస్, కే అనేది 14%, కే అంటే పొటాషియం. దీనిలో మనం ఏం వాడుకుంటున్నామంటే మన గ్రోమర్ సెంటర్లో దొరికేటువంటి మనసాయిలు వాడుకుంటున్నాం. ఈ మనసాయిలు ఈ 14-35 కూడా మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి వేసుకోవాలి. ఎకరానికి ఒక బస్తా 14-35 1 లీటరు మనసాయిలు వాడినట్టయితే అన్ని విధాలుగా కూడా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ 15 డేస్కి ప్రతి రైతు కూడా కంపల్సరీగా ఫెర్టిలైజర్ అనేది 15 డేస్కి ఒకసారి వేసుకోవాలి. మధ్యలో మాత్రం వేసుకోవద్దు. మనం స్టార్టింగ్లో వేసుకున్నాము, నెక్స్ట్ 15 డేస్ అయిన తర్వాత సెకండ్ డోసు 14-35 మనసాయిలు కలిపి వేసుకున్నాము. థర్డ్ దాపా వచ్చేసి 45 డేస్కి వచ్చేసి మనము 10-26-0 మన గ్రోమోర్లో దొరికేటువంటి F20 అంటే F20లో మనకు 20 రకాల పోషకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్పీకే అంటే 3 రకాలే. అలా కాకుండా 20 రకాలు కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, జింక్, మాలిబ్దం, చాలా రకాలు, మొత్తం కూడా 20 రకాల పోషకాలు ఉంటాయన్నమాట. యాక్చువల్గా మొక్కకు కావాల్సింది మనకు 18 రకాల పోషకాలే, కానీ మన గ్రోమోర్లో దొరికేటువంటి F20లో మాత్రం 20 రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మన థర్డ్ దాఫాలో 10-26తో పాటుగా F20 వాడినట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. మన మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అనేవి కూడా అందించినట్లు ఉంటుంది. మన రైతు అనేది మన ప్రజెంట్గా భోజనం చేసినట్టయితే ఒక్క కూరతో కలుపుకొని తినాలంటే మనకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి, ఆ ఫంక్షన్లో ఏ విధంగా తయారు చేస్తారు? 10 రకాల కూరలు పెడతారు. మనం 10 రకాల కూరలు పెట్టినప్పుడు తినే ఆహారం అనేది ఎక్కువ, తినే మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి మొక్క కూడా అంతే. మనం ఎప్పుడు వేసేటువంటి ఎరువులే ఓన్లీ మన డిఏపి 14-35, 10-26, 3-15 అలా కాకుండా మన ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటుగా ఆర్గానిక్ ఎరువులు కూడా వాడుకోవాలి. ఈ ఆర్గానిక్ ఎరువులు అనేది మనకి F20లో చూసినట్లయితే 20 రకాల పోషకాలు అనేది ఉన్నాయి. ఆ 20 రకాల పోషకాలతో పాటు మన 10-26 వాడుకున్నట్లయితే మన థర్డ్ దాఫాలో మొక్క అనేది మంచి ఎదుగుదల ఉంటుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ ఇచ్చాం కాబట్టి అన్ని విధాలుగా అది డెవలప్ అవుతుంది. ఒక రకంగా అని కాకుండా మొక్కలు అనేటువంటి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. బోరాన్ లోపమే, జింకు లోపమే, ఐరన్ లోపమే, పొటాష్ లోపమే, ఎలాంటి లోపం అనేది రాకుండా అన్ని విధాలుగా కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మనం ఇప్పుడు 3 సార్లు ఏ విధంగా ఏమేమి వేసుకోవాలనే విషయాన్ని తెలియజేశాను. ప్రతి రైతు దాన్ని గమనించుకోవాలి. మనం చెప్పేటువంటి విషయాలు నచ్చినట్టయితే మన యొక్క ఛానల్ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. రైతు సోదరులకు నమస్కారం అండి. ధన్యవాదాలు.